ఇసుక చెంచులు వేసినాము, ఇవి రోడ్లు వేసినాము, కాలువలు వేసినాము. అయ్యా నాయన మీకు ఏం తెలుసు సార్ ఆయన మనం మాట్లాడకూడదు. ఇసుక చెంచులు వేసింది ఎవరైనా మాకు తెలుసు, మీకు సబ్జెక్ట్ తెలిసి రాజకీయ నాయకులు ఎవరో తెలిసిన ఉంటే దాని గురించి మేము మాట్లాడతాం. నీళ్ళు తోడు నీదేమనేది, రామజల్లా పూడి ఎవరు తీసే, ఎవరు శాంక్షన్ చేసే, ఎవరు పూడి తీసే, ఎవరు ఏ ఫండ్స్ నుంచి చేసింది అనేది మాకు తెలుసు. అది మాకు సరైన వాళ్ళు మాట్లాడితే దానికి సమాధానం చెప్తాం. మేము మాట్లాడుతుంటే మీ నాయకులను అవుతుంటారు అనుకంట, కానీ అప్పుడు మాకు సమాధానం ఇచ్చేది మాకు అవసరమా? ప్రజలకు చెప్తాం. ఈ గవర్నమెంట్ చేసే ఈయన ఏది మన ఇచ్చిన డెవలప్మెంట్ చేయలేకునివి ఇచ్చిన సూపర్ సిక్స్లో ఏమనేది ప్రజల దగ్గర తీసుకుని ప్రజలకు చెప్తాం. అంతేగాని మీరు ప్రతిదానికి నాయకులు విమర్శించి మీరు ఏదో పెద్ద ఫోకస్ అయ్యి మీకు ప్రతిదానికి మనం కౌంటర్ ఇచ్చి ప్రతిదానికి సమాధానం చెప్పి మాకు అవసరం లేదు. దయచేసి ఆదోళనలో ఏ రాజకీయ నాయకుడైనా సబ్జెక్ట్ పైన మాట్లాడి రాజకీయాలు ప్రజలకి ఏదన్నా ఉంటే మాట్లాడితే మంచిది, కానీ ఏదో మాట్లాడించి ఏ పార్టీ అయినా కానీ కింద స్థాయిలో పెద్ద స్థాయిలో మాట్లాడించి తిట్టేయడం ఇవన్నీ మానుకుంటే మంచిది. రాజకీయాలు అనరువి, ప్రజలకు తెలుసు ఎవరు ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయాలి అనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. మనం చేసే నాయకుల లక్షణాలు, పరిపాలన, ప్రజలకు ఏం చేయాలి అవి చేసే చాలు, వాళ్ళు డిసిషన్ వాళ్ళు తీసుకుంటారు. అంతేగాని వ్యక్తిగత రాజకీయాలు దివసాలు పోవద్దండి. ఎందుకంటే ఇప్పుడు మేము ప్రజలకు చెప్తున్నాం, ఏదో జగన్ పని అయిపోయింది, రేపు 11 రావు, ఇంకా అయిపోయి ఇంతే, ఇంక మీకు ఏం తెలుసు మా అని రైట్. మీ నాయకుని మీరు ఎందరు పోకూడన్నా తప్పేం లేదు. ఎందుకంటే నీకు పదవి ఇచ్చింటాడు, నీకు పార్టీ గుర్తింపు ఇచ్చింటుంది, ఏదన్నా తప్పేం ఉండదు. 11 వస్తావో లేదనేది మీరు రిజైన్ చేసే కదా తెలిసే. రేపు ఎలక్షన్ పోతే 3 ఏళ్ళ వరకు ఉండాలన్నప్పుడు 3 ఏళ్ళ వరకు ఆ మాట మాట్లాడకూడదు. ఇప్పుడు ఏదైనా మీకు అంత చునుగు ఉంటే రాజు ప్రజలు తెలుస్తుంది, మాకు వస్తావా 11 మీకు వస్తావా అనేది. ప్రజలు తెలివైన వాళ్ళు చూస్తారు కదా రాజకీయాలు ఏమనేది. కాబట్టి అన్నీ చూసి ఆలోచించి మాట్లాడుకుంటే మంచిదని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా డెవలప్మెంట్ విషయాలు చాలా మాట్లాడేది ఉండదు. వాళ్ళు ఏం చేస్తారో దాన్ని చూసి ప్రజలకి వివరంగా తెలుపుతాము. ఇప్పుడు సమ్మర్ ఉండదు, వాటర్ కూడా చాలామంది ప్రజలకు ఇబ్బంది ఉండదు. ఆ సమ్మర్లో వాటర్ కూడా కమిషనర్కి ఎన్నోసార్లు లెటర్ ఇచ్చినాము. దయచేసి ఎందుకు సమ్మర్ కరెంట్ ప్రాబ్లం వల్ల మోటారు జనరేటర్ ఇబ్బంది అంటున్నారు. పంపింగ్ విషయంలో ఏమి చేయాలనే దాని మీద విషయం కూడా కమిషనర్కి వివరించినాము. దయచేసి కమిషనర్ కూడా వాళ్ళకి సంబంధించిన వాటర్ సెక్షన్ కూడా ఈ సమ్మర్లో వాటర్ ఇబ్బంది రాకోకుండా ప్రజలకు ఆదోళనగా సక్రమంగా